హాయ్ అండి. ఈరోజు నేనైతే వాడప్ప చేయబోతున్నాను. ఫస్ట్ అయితే దానికి బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండి, జీలకర్ర, అలాగే పప్పులు వేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే కారం రొట్టెకి పిండి తడుపుకుంటాం కదండి, అలా అయితే తడుపుకోవాలండి. రొట్టె పిండిలాగా తడుపుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకోవాలండి. కవర్ తీసుకొని ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్న తర్వాత చిన్నగా రొట్టెలాగా తట్టుకోవాలండి. తట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్, డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి. వేడైన తర్వాత మనము తట్టుకునే దానిని ఒక చేతిలోకి తీసుకొని అయితే పెనంలోకి వేసుకోవాలండి. వేసుకొని ఒకే పక్క అయితే 2 minutes అలాగా ఉండి వెయిట్ చేసి కాల్చుకోవాలండి. వెంటనే అయితే తిప్పకూడదండి. తిప్పితే విరిగిపోతుంది, వాడప్ప అనేది విరిగిపోతుందండి. అందుకనేసి ఒక 2 minutes అలాగే పెట్టి ఇంకో పక్కకి అయితే తిప్పుకోవాలి. అప్పుడు కూడా ఒక 2 minutes అనేది వెయిట్ చేయాలండి. వెయిట్ చేసి అయితే తిప్పుకోవాలి. తర్వాత ఇంకా తీసేసుకోవడమేనండి, అంతే. ఇది వాడప్ప అనేది పప్పు లెక్క కానీ అలాగే చట్నీ లెక్క కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తొందరగా కూడా అయిపోతుంది. తీసుకొని పక్కకి తీసుకొని వేసేసుకోవడమేనండి. తర్వాత ఇంకొకటి వేసుకొని అలానే కాల్చుకోవాలి, అంతేనండి. చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. సేమ్ మనం కారం రొట్టి అలాగే ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటాం కదండి, సేమ్ అదే రొట్టెలాగే ఈ పిండిని కూడా తడుపుకోవాలి. సేమ్ అలానే కాల్చుకోవాలి. కాకపోతే ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి, అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.